ఓం శివాయ గురవే నమః. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తున్నాను. 10 days అయిపోయింది సంతోషి ఇప్పటి వరకు వీడియో పెట్టలేదు అని ఇన్స్టాగ్రామ్లో పాపం అకౌంట్ లేని వాళ్ళు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని వచ్చి అడుగుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఆ విశేషాలు రేపటి వ్లాగ్లో చూసేయండి. ఈ వీడియోలో మాత్రం మనం మహాశివరాత్రి పర్వదిన విశేషాలతో పూజా వీడియోనైతే చూసేద్దాం. ఎప్పట్లాగే క్షమించాలి. లాస్ట్ మూమెంట్లో అయినా సంతోషి పెడుతుంది అని ఎవరైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో వాళ్ళ కోసం చివరి నిమిషంలో అయినా నాకుండే పరిస్థితుల రీత్యా షూట్ చేసి మీకైతే వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. ఇక్కడ స్వామివారి రూపాన్ని పార్థివ లింగాన్ని తయారు చేస్తూ మీతో మాట్లాడుతున్నానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పీఠం సర్దుకునేటప్పుడు కూడా పీఠంకి సంబంధించిన సమాచారంతో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశానండి. మనకి ఈ 2026లో ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారంతో కూడుకున్నటువంటి మహాశివరాత్రి రాత్రి జాము గడిచిందంటే 2వ జాము అబ్బా ఇంకా సోమవారంతో మనం ముగియబోతున్నాం అనమాట. ఉపవాసాన్ని ఎంత సంతోషకరమైన శుభదినం అంటే మాటల్లో చెప్పలేము. ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం ఏది కావాలనుకున్నా స్వామివారి నామస్మరణతో ఈ ఆదివారం సోమవారం ఈ 2 రోజులు ఎవరైతే గడుపుతారో వాళ్ళ పంట పండినట్టే అనమాట. అంతటి అద్భుతమైనటువంటి మనకి ఈ దినాలు అంటే ఆదివారం సోమవారంతో కూడుకొని ఈ విశేషమైనటువంటి మహాశివరాత్రి ఆరాధన చేసుకోవడం అనేది నిజంగానే మనం ఏ జన్మలోనో చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చండి. కాబట్టి ఉన్నంతలో అవకాశాల రీత్యా మీ పరిస్థితుల రీత్యా తప్పకుండా ఆ రోజంతా కూడా చక్కగా మితంగా మాట్లాడుతూ తలస్నానం చేసుకొని కుదిరితే ఇంట్లో లేదంటే దేవాలయంలో లేదా ఎక్కడైనా సామూహికంగా పూజలు వంటివి జరిగినా అభిషేకాదులు జరిగినా అక్కడ పాల్గొనైనా వృధాగా మాత్రం చేసుకోకుండా ప్రకృతిలో ఉండేటువంటి ఈ శక్తిని ఆ పర్వదినం విశిష్టతను లింగోద్భవ సమయాన్ని ముఖ్యంగా రాత్రి 11:50 నుంచి 2 గంటల మధ్యలో ఉండేటువంటి ఆ సమయాన్ని మీకు కుదిరినంతలో సద్వినియోగం పరుచుకోండి భక్తి ప్రపత్తులతో. అలాగే స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పంచామృతాలతో కూడా మీరు మొదటి ప్రాధాన్యం అయితే పార్థివ లింగానికి ఇవ్వండి. మీ ఇంట్లో ఏదైనా లోహంతో కూడుకున్నటువంటి శివలింగం ఉంటే వాటికి కూడా పూజ చేసుకోండి. ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తున్నానండి. లాస్ట్ ఇయర్ కూడా చూపించాను అనేటువంటి ఉద్దేశంతో కార్తీక మాసం కావచ్చు లేదంటే మహాశివరాత్రి అనే కాదండి 16 సోమవారాల వ్రతం ప్రతి సోమవారం అభిషేకం కోసం అయితే నేను హనీకి సంబంధించి ప్రత్యేకంగా ఆరోగ్య రీత్యా కూడా ఇంట్లో వాడకం కోసం కూడా బీ ఫ్రెష్ హనీని ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇది నిన్న ఇన్స్టాగ్రామ్లో నేను రీల్ కూడా పెట్టానండి. ఇక్కడ మీకు కూడా సందర్భం వచ్చిందని చెప్తున్నాను, చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా కామెంట్ చేస్తారో అనే ఉద్దేశంతో ఆరోగ్య రీత్యా కావచ్చు లేదా మీకు పూజల పర్పస్లో కావచ్చు ఇంట్లో అవసరాల రీత్యా కావచ్చు హనీ కావాలంటే ఇది ఫ్రెష్ హనీ. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను, వెళ్ళి చూడండి. వాళ్ళ ఫామ్ని మనం డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు లేదా ఇలా శాచెట్స్ రూపంలో టెంపుల్కి క్యారీ చేయడానికైనా మనం కొంతమందికి బ్రెడ్లో తినే అలవాటు ఉంటుంది కదా, లేదా ఆఫీస్కి వాటికి క్యారీ చేయాలన్నా శాచెట్స్ రూపంలో కూడా చాలా బాగుంటుంది. సో ఒక 6 నెలల క్రితం వీళ్ళ దగ్గర తీసుకున్నది అయిపోయిందని చెప్పి మళ్ళీ ఒక 2 బాటిల్స్ తెప్పించాను. ఎందుకు తెప్పించాను అనేది మీరు రేపు ఎల్లుండి వచ్చేటువంటి వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక చాలా పెద్ద కార్యానికి వెళ్ళబోతున్నాను అనమాట, ఒక పెద్ద పూజకి. సో దానికి రిలేటెడ్గా తెప్పించుకొని పనిలో పనిగా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎవరికైనా అవసరం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇది పూజా వీడియో అయినా కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది. స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇచ్చాను కాబట్టి చక్కగా కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇదండి పీఠం ఇలా సర్దేశాను. ఈ మధ్య చూపిస్తున్న వీడియోస్లో చాలామంది పీఠం పెట్టిన తర్వాత ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని చాలా బాగా ఇష్టపడుతున్నారండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది, కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా అలంకారం పరంగా కావచ్చు లేదా ఏమేమి ఉండాలి పూజా స్థలం దగ్గర అనేటువంటి ఒక అవగాహన కోసం కావచ్చు ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కూడా ఇలా మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూసారు కదా, అభిషేక ద్రవ్యాలన్నీ కూడా అలా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు ప్రత్యేకంగా అన్న పీఠం పెట్టుకోండి, పూజా మందిరం పూజా స్థలం దగ్గర అయినా కూడా ఇలా చేసుకోండి. ఇంట్లో అసలు కుదరలేదు అని అనుకుంటే దేవాలయానికి కానీ పసుపు కుంకుమ గంధం లాంటి ఒక కిట్టు పట్టుకెళ్ళి చక్కగా ఇలా మట్టితో కానీ పసుపుతో కానీ ఇప్పుడు చాలా రకాలుగా చూపిస్తున్నారు కదండి, ఏదో ఐస్ క్యూబ్స్తో అని చెప్పేసి వివిధ రకాల శివ రూపాలని తయారు చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా కూడా పూజించే వరకు మాత్రమే కాకుండా పూజ తర్వాత కూడా మనం విలువనిచ్చేలాగా అంటే నిమజ్జనం చేయడంలో స్వామిని ఆ కేర్ కూడా తీసుకునేలా మీకు నచ్చిన రూపాన్ని అయితే తయారు చేసుకోండి చక్కగా. సో ఇలా మనం రాత్రి 9 గంటల నుంచి కూర్చోవచ్చండి పూజ దగ్గర.
లేదా మీకు రాత్రంతా కూడా ఏదైనా పారాయణాలతో గడపచ్చు. అంతకన్నా ముందు ఇదిగో ఇలా ప్రత్యేకంగా పీఠం పెట్టుకోవచ్చు. పూజా మందిరం దగ్గర పెట్టుకొని చక్కగా నువ్వుల నూనె, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసుకొని ఒక ప్రమిద పెట్టుకున్నా చాలండి. 2 వత్తులుగా వేసుకోవచ్చు, లేదా 3 వత్తులు ఒక వత్తిగా చేసుకోవచ్చు. ఇలా కావాలంటే ఎన్ని దీపాలన్నా పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా మీరు మీ మనసుకి ఎంత ఆహ్లాదాన్ని, సంతోషాన్ని ఇస్తుందో మన స్తోమతకి తగ్గట్టుగా మనం దీపాలు అయితే పెట్టుకోవచ్చు అండి. చక్కగా ఇదిగో పాత్ర అంటారు దీన్ని, ఆచమనం కోసం పెట్టుకుంటామండి. గణపతి వారిని పసుపుతో చేసుకోవచ్చు మీరు, లేదు అంటే మీ దగ్గర ప్రతిమలు ఏమున్నా కూడా స్వామివారిని పెట్టుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి కలసం చెంబు అనమాట. శివరాత్రిని ఒక దీక్షలాగా, వ్రతంలాగా పొద్దున్నుంచి ఆచరించే వాళ్ళు సంపూర్ణ కలశాన్ని కూడా పెట్టుకుంటారండి. కాబట్టి అలా కూడా మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఒక దీక్షలాగా చేస్తున్నాం అనుకుంటే పొద్దున్న స్వామివారి ఆరాధన షోడశ ఉపచారాలతో చక్కగా ఆహ్వానం చేసేసుకొని సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా నేను మీకు ఇప్పుడు వీడియో పర్పస్లో చూపించడం కోసం కావచ్చు, మీరెవరైనా ఇలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక ఐడియా కోసం కావచ్చు, నేను ఇలా చూపించానమాట. చుట్టూ 7 దీపాలు పెట్టాను, అక్కడ ఇక్కడ పెట్టాను. ఇదిగో కాశీ నుంచి నాకు వచ్చినటువంటి స్వామివారు అనమాట. సో స్వామివారి ఈ రూపాన్ని పెట్టుకున్నాను. మీరు శివ పార్వతులుగా పెట్టుకోవచ్చు, లేదా పూజా మందిరంలోని శివయ్య రూపాన్ని మీరు ఏదన్నా చేసుకుని ఉంటే ఆ స్వామివారి ముందర దీపం వెలిగించుకొని, ఇదిగో ఏకహారత అనమాట, దీంతో దీపం వెలిగిస్తాను. గంట నైవేద్యం కోసం, ప్రజెంట్ వీడియో కోసం అని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. మీరు ఎర్ర దుంపలైనా, గోధుమ రవ్వ ప్రసాదమైనా ఏదైనా చేయొచ్చండి. చాలా రకాల వెరైటీలు కూడా చేసుకోవచ్చు. సో దీపారాధన తర్వాత మనం ఒకసారి దీపం వెలిగించుకొని మళ్ళీ మిగతాది కంటిన్యూ చేస్తానండి. చూసారా దీపాలు వెలిగించేసరికి ఎంత కళ వచ్చేసిందో. అదే శివరాత్రి రోజు ప్రదోష సమయంలో 6 గంటల నుంచే మనం ఈ ఏర్పాట్లన్నీ చేసుకొని చక్కగా స్వామివారి ముందర కూర్చొని షోడశోపచారాలతో పూజ చేసి కరెక్ట్గా రాత్రి 12 గంటలు అవుతోంది అనగా 11:50, 11:45 నుంచి కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ పీఠం దగ్గర ఒక రుద్రాభిషేకం కనుక మనం స్టార్ట్ చేసామనుకోండి, ఏమీ లేదు, ఒక్క జలాన్ని తీసుకోండి, ఒక మారేడు దళం ఆ జలంలో వేయండి, లేదా గరిక వేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. లేదా గరిక నీళ్లతో మారేడు దళం వేసినటువంటి జలంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యదాయకం. లేదా కాస్త విభూతి వేసినా కూడా సర్వశుభకరం. ఆ జలాన్ని కొంచెం కొంచెం ఒక్కొక్క డ్రాప్ చొప్పున స్వామివారి మీద వేస్తూ మన మొబైల్లో రుద్రం నమకం చమకం అని ఉంటుంది కదా, అది వింటూ ఆయనతో ఒక 20 నిమిషాలు గడిపామంటే అద్భుతం అనమాట. ఇంకా అది అసలైనటువంటిది. మహాశివరాత్రి రోజు దేవాలయాల్లో చక్కగా మనకి పారాయణలు కానీ, శివపార్వతుల కళ్యాణం లాంటివి, లింగోద్భవ అభిషేకాలు లాంటివి చాలా ప్రత్యేకంగా మనకి చేస్తూ ఉంటారు కదండి కార్యక్రమాలన్నీ. మనకు దగ్గరలో దేవాలయాలు ఉన్నాయి అనుకున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా సంతోషంగా మనం గడపచ్చు. ఇంట్లోనే గడపాలి అనుకుంటే మాత్రం ఇలా చక్కగా మీ దగ్గర ఉండే శివరూపం ఏదైనా కూడా, పటం ముందరైన శివలింగమే ఖచ్చితంగా ఉండాలి అని ఏం పెట్టుకోకండి. మీకు కుదిరితే ఇలా చక్కగా, నేనైతే పార్థివలింగాన్నే మీకు చూపిస్తానండి. దీనికి మించినటువంటిది లేదనమాట. ఫలితం విషయంలో అయినా, స్వామివారు మన భక్తిని స్వీకరించే విషయంలో అద్భుతం అనమాట. అయితే అది మీరు దాచుకొని జాగ్రత్తగా ఎప్పుడైనా ఏదైనా క్షేత్రానికో ఏ దేవాలయాలకో వెళ్ళినప్పుడు పుణ్య నదులు ఉంటాయి కదా, పుణ్య తీర్థాలు, అక్కడ ఏదైనా మంచి జలం లాంటివి, ఏదైనా నదులు లాంటివి, చెరువులు లాంటివి ఉంటాయి కదా, అందులో నిమజ్జనం చేసుకోండి. అది మనం పూజ చేసిన తర్వాత ఎన్నిసార్లు చేసినా, ఎన్ని లింగాలు మన ఇంట్లో ఉన్నా, అమ్మో వెంటనే చేయకపోతే ఏదన్నా జరిగిపోతుందేమో అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. అలాగే ఇంకొక విషయం, పార్థివలింగం ఎవరైనా చేసుకుంటే కనుక మీరు సాయంత్రం అభిషేకం చేస్తారు అనగా ఒక 2-3 అవర్స్ బిఫోరే, ఆ రోజే స్నానం అది చేసి, లేదా ముందు రోజు కూడా పవిత్రంగా ఉన్నారు, తలస్నానం అది చేసి, ఏర్పాట్ల విషయంలో మేము ముందు రోజు కూడా తలస్నానం చేసే స్వామివారి పూజలో నిమగ్నమై ఉంటామండి అనుకున్నా కూడా చక్కగా ముందు రోజే చేసి పెట్టుకోండి. అప్పుడు బాగా ఎండుతుందన్నమాట. సో బాగా డ్రై అయిపోయింది అనుకోండి, మీరు ఎన్ని అభిషేక ద్రవ్యాలతో గంట సేపు చేసినా కూడా కరగదనమాట. సో మళ్ళీ మీరు నీళ్లతో బాగా వేసేసారు అంటే కనుక అక్కడ ఉండే పెరుగు, తేనె ఇలాంటివి ఏవి అంటుకోకుండా, నెయ్యి ఇలాంటివి ఏవి అంటుకోకుండా మళ్ళీ నార్మల్గా అయిపోతారు స్వామివారు. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు పూజా స్థలంలోనో
మనం ఏదంటే అది ముట్టుకోనటువంటి మంచి ప్లేస్ చూసి అలాగే వదిలాము అంటే బాగా ఎండిపోతుంది. తర్వాత ఒక బాక్స్లో భద్రపరుచుకొని ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కలుపుకోండి, అక్కడ ఉండేటువంటి గంగమ్మ తల్లి అక్కడ ఉండేటువంటి జలాల్లో. ఓకేనా? ఇదండి. అండ్ ఎక్కువ దీపాలు వీడియోల్లో, యూట్యూబుల్లో, బయట సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉండే అలంకారాలు లాంటివి చూసేసుకొని, ఇది నేను చెప్తున్నాను కదండి, ఇలా పెట్టేసుకొని చిన్నపిల్లలు ఉండే చోట ఇలా పూజ అంతా అయిపోజేసేసుకొని టెంపుల్స్కి వెళ్ళిపోయి అక్కడ క్లాతులు, పేపర్ లాంటివి కింద బేస్ లాగా వేసేసుకొని ఇబ్బంది పడద్దండి. జాగ్రత్తగా మన వెసులుబాటు, మన సౌకర్యాలు, మనకుండే సదుపాయాల్ని బట్టి చూసుకోవాలన్నమాట. సో అలా ఈ పర్వదినాన్ని నిద్రతో కూడుకున్నది, నిద్రను మనం త్యాగం చేసి స్వామివారికి అర్పించి చేసేటువంటిది కాబట్టి జాగరణ అనేది మిగతా ఏ పండగలకి లేకపోయినా మహాశివరాత్రికి మాత్రమే ఎంతో ప్రత్యేకమైనది. లింగోద్భవ సమయాన్ని వినియోగించుకోవాలి కాబట్టి అలా చక్కగా ఒక ప్రణాళిక అనేది వేసుకొని జాగ్రత్తగా గడపండి పొద్దున్నుంచి. ఉపవాసము అంటారా, మీరు కావాలంటే ఏకభుక్తంగా చేయొచ్చు. అంటే మధ్యాహ్నం స్వామివారికి నివేదించి పొద్దున్న పీఠం పెట్టేశాము అనుకుంటే, లేదంటే పూజా మందిరంలో ఉండే దేవతామూర్తులకు మీరు వండిన పదార్థాలన్నీ కూడా ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం లాంటివి లేకుండా చూసుకొని వండిన పదార్థాలు దేవతామూర్తులకు సమర్పించి ఒక పూట బీపీలు, షుగర్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఒక పూట తినండి. అసలు ఏకాదశైనా జన్మానికి ఒక శివరాత్రి అంటారు. ఈ శివరాత్రి నాడైనా కొబ్బరి నీళ్ళో, పాలో, పళ్ళో ఏదైనా లైట్గా సాత్వికంగా శరీరాన్ని నిలుపుకునే ఆహార పదార్థాలు తీసుకొని స్వామి నామస్మరణతో గడిపితే ఈ తిథులకు, ఈ పర్వదినాలకు చాలా మంచిదన్నమాట. కానీ ప్రజెంట్ లైఫ్ స్టైల్లో బీపీలు, షుగర్లు, ఏదో ఒక హెల్త్ ఇష్యూ, సర్జరీలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇలా ఎవరో ఒకళ్ళు లేనటువంటి ఫ్యామిలీ అయితే ఉండట్లేదు. సో అలాంటప్పుడు ఏకభుక్తంగా మొక్కుకోండి. సాయంత్రం పూజ చేసే సమయానికి మీ స్టమక్ అనేది, పొట్ట ఖాళీగా ఉండేలాగా చూసుకోండి. అంటే మీరు పూజ మొదలు పెడతారు అనంగా ప్రదోషం నుంచి లేదా దేవాలయానికి వెళ్ళి గడుపుతాము అని అనంగా, సామూహికంగా పూజకి అటెండ్ అవ్వబోతున్నాము అనంగా ఒక 4 గంటల ముందు నుంచి ఒక గ్రహణం వస్తే మనం లోపల ఉండేటువంటి స్టమక్ అంతా క్లీన్గా పెట్టుకోవాలి, ఖాళీగా పెట్టుకోవాలి ఎలా అనుకుంటామో అలా అయినా కూడా ప్లాన్ చేసుకోండి దయచేసి. సో అలా మీరు చూసుకొని ఏకభుక్తమో లేకపోతే పళ్ళో, పలహారమో, ఉప్పు పిండి లాంటిదో లేదా ఒక్క పూట టిఫిన్ మాత్రమే తినో, మొత్తానికి అలా చూసుకొని శరీరాన్ని నిలుపుకొని స్వామివారి మీద ధ్యాస పెట్టుకోండి. చక్కగా దీపారాధన చేసుకొని అష్టోత్తర శతనామాలతో బిల్వదళాలు దొరికితే తెచ్చుకోండి, లేదా శ్వేతాక్షతలు చేసుకోండి. కాస్త నెయ్యి చుక్క వేసి తెల్లని బియ్యము విరగకుండా ఉండేటివి చూసుకొని ఆ అక్షతలతో పూజ చేసుకోండి. చాలా చాలా ఇష్టం అనమాట స్వామివారికి. ఏదైనా పవిత్ర నదుల నుంచి, ఇప్పుడు త్రివేణి సంగమము, ఎక్కడైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కాశీ తప్ప మిగతా ఎక్కడి నుంచి అయినా పుణ్య నదుల తీర్థాలు తెచ్చుకొని ఉంటే వాటితో లోపల గరిక కానీ, ఒక తులసి దళం కానీ, లేదా ఒక మారేడు దళం కానీ వేసి చక్కగా చేసుకోండి. లేదు అంటారా, ఇలా చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. సంతోషంగా అనిపిస్తుందండి. దీన్ని 4 జాములుగా కూడా విడదీస్తారనమాట. మనకి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాముగా లెక్కేస్తారు శివరాత్రి పర్వదినానికి సంబంధించి. 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 నుంచి 3 గంటల వరకు 3వ జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము అనమాట. ఇలా ఒక్కొక్క జాములు ఒక్కొక్క ఆరాధన చేసుకుంటే మంచిది అని శాస్త్రం చెప్తోంది. అంటే అసలైన శివరాత్రి స్వామితో గడపాలి అని భావించేవారు పూజా మందిరంలోనో, మీరు ఇలా ప్రత్యేకంగా పీఠం పెట్టుకోనో, లేదా ఒక శివలింగాన్ని మాత్రమే చేసుకొని పుష్పాలు పెట్టి దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళ కోసం ఇలా విడదీయడం జరిగిందనమాట. ఎక్కువ జపము, ధ్యానము, స్వామి నామస్మరణకు ఈ 4 జాముల్లో ఏ జాము చేసినా కూడా శివరాత్రి చేసినట్టుగా చెప్తారనమాట. 6 నుంచి 9 వరకు నీళ్లు, పెరుగుతో చేయాలని, ఇంకా ఆ తర్వాత మిగతా ద్రవ్యాలు ఒక్కొక్కటి వినియోగించుకోవాలని, ఇలా జరుగుతున్నంతసేపు రుద్రపారాయణ చేసుకుంటూ రావాలి అని, ఒక్కో దగ్గర స్వామివారి నామస్మరణ చేసుకుంటూ రావాలి అని శాస్త్రం చెప్తోందనమాట. ముఖ్యంగా 2వ జామండి, 12 గంటల నుంచి 3 గంటల వరకు అనమాట. ఈ సమయంలో తేనెతో కానీ, పెరుగుతో కానీ మనం ఏవైతే పళ్ళ రసాలు, చెరుకు రసము, ఇలాంటి ద్రవ్యాలు రకరకాలుగా సిద్ధం చేసుకుంటాం కదా అభిషేకం కోసం అని చెప్పేసి, మనం పండితుల సమక్షంలో కూడా చేయించుకోవచ్చండి. పండితులు మనకు అందుబాటులో ఉంటే మన ఇంటికి పిలిపించుకొని రుద్రాభిషేకం చేయించుకోవచ్చు అనమాట ఆ సమయంలో. లేదా రుద్ర నమకం, చమకం లాంటివి మనం ఆడియో అనేది పెట్టేసుకొని చక్కగా ఒక్కొక్క డ్రాపు స్వామివారి మీద వేస్తూ చక్కగా ఆస్వాదించవచ్చు అనమాట. ఈ సమయంలో శివ తాండవ స్తోత్రం, శివ అష్టోత్తరం కావచ్చు, లేదా బిల్వదళాలతో 12 నుంచి 3 గంటల మధ్య మనం చేసే ఆ లింగోద్భవ సమయం గనక ఎవరైనా వాడుకున్నారనుకోండి, ఇక ఆ జీవితంలో పంట పండినట్టే అనమాట. అంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుందండి.
మనకి ఎప్పుడూ అలవాటు ఉండదు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఆచరిస్తాం కాబట్టి నిద్ర రావడం అనేది సహజము. సో ఆవలింతలు వచ్చినా నిద్ర వచ్చినా వాటిని అన్నిటినీ అధిగమించి ఇది ఒక పర్వదినము, ఈ సమయాన్ని నేను వినియోగించుకోబోతున్నాను, వినియోగించుకొని తీరాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకోండి. ఇక 3 నుంచి 6 వరకు మళ్ళీ స్నానాధికాలు అది కంప్లీట్ చేసేసుకొని జపం లాంటిది చేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక దానం, స్వయంపాక దానము లేదు అంటారా, టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంట్లో పదార్థాలన్నీ వండుకొని మనం భగవంతుడికి నివేదించి మనం తిని ఉపవాసాన్ని విరమిస్తాం కదా. అప్పుడు ఉపవాసాన్ని అంటే మీరు తినే ముందర ఒక జీవికో ఒక పక్షికో లేకపోతే ఎవరైనా మనుషులు కనిపిస్తే వాళ్ళకైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు తిని ఉపవాసాన్ని విరమించవచ్చు అనమాట. లేదు అంటారా, మీరు ఆ జాము 3 నుంచి 6 గంటల మధ్య లేదా 7 గంటల లోపల టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వయంపాక దానం ఇవ్వడం ద్వారా కూడా మనం ఉపవాసాన్ని విరమించవచ్చు అనమాట. ఇలా శివరాత్రి ఈ పాటికే మనం శివనామ స్మరణలతో మన వీధుల్లో దేవాలయాలు కావచ్చు, మన పరిసరాలు కావచ్చు, మన ఇంట్లోనే కావచ్చు, స్వామివారి పూజకు రేపంతా ఎలా సిద్ధం కావాలా, ఎలా చేయాలా, ఎలా ఉండాలి అనేటువంటి తపనలో స్వామి నామస్మరణతోనే ఎలా అలంకారం చేద్దాం, ఎలా పూజ చేద్దాం, ఎలా పనులన్నీ చక్కబెట్టుకుందాము అనేటువంటి ఒక తపనలో ఆల్రెడీ మనం శివరాత్రి ఘడియల్లోకి మన మనసు వెళ్ళిపోయి ఉంటుంది. సో తర్వాత రోజు కూడా ఇలా మనం విరమించగలిగితే గనక అద్భుతమైనటువంటి శివరాత్రి పర్వదినానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అయితే ప్రతి ఒక్కరూ అందుకోవచ్చండి. ఏదైనానండి నమ్మకం, భక్తి, విశ్వాసంతో ఇది చేస్తే భగవంతుడి మీద భారం వేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే చెయ్యండి. అంతే తప్ప చెయ్యకపోతే ఏదైనా జరిగిపోతుందేమో అనేటువంటి భయాలతో మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే కొంతమందికి పరిస్థితులు, శరీరం సహకరించకపోవచ్చు. అలాంటప్పుడు మీరు లింగోద్భవ సమయంలో జస్ట్ ఒక 20 నిమిషాల పాటు స్వామితో గడిపినా కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే రకరకాల సమస్యలు ఉంటాయి జీవితంలో, ఆ ఇబ్బందుల నుంచి అధిగమించడానికి కూడా ఈ సమయం చాలా మంచిది. ఎందుకంటే ఈ లింగోద్భవ సమయంలో మానవ మాతృలం మనం మాత్రమే పూజిస్తున్నాము అనుకుంటే మన భ్రమ. సకల దేవతలు 3,000,000 మంది దేవతలు కూడా స్వామివారిని పూజించేటువంటి అద్భుతమైనటువంటి ఘడియలు కాబట్టి మన పెద్దవాళ్ళు ఈ సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. జన్మానికి ఒక శివరాత్రి అనేటువంటి పదాన్ని వాడటం మనం అర్థం చేసుకోవాలన్నమాట. మీరు ఆ సమయంలో లలితా సహస్ర పారాయణ చేసుకున్న, విష్ణు సహస్రం చదివిన, కనకధార వంటివి చదివిన, ఖడ్గమాల వంటివి చదువుకున్న, పారాయణాలు, గురుచరిత్రలు, భగవద్గీత, రామాయణం, భాగవతం ఇత్యాది ఎలాంటివైనా కూడా మీరు పారాయణ చేసుకుంటే ఆ అద్భుతమైనటువంటి ఫలితం దక్కుతుంది. ఆయా సమయంలో దేవతలు మన ఇంటి వైపు కావచ్చు, మన వైపు కావచ్చు తప్పకుండా చూస్తారు. కరుణా కటాక్షాలతో మన కుటుంబం, మన జీవితం వర్ధిల్లుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదనమాట. కాబట్టి భయంతో కాకుండా భక్తి, విశ్వాసంతో ఒక పర్వదినాన్ని మనం ఎలా వినియోగించుకుంటే మంచిది అనేటువంటి ఆలోచనతో చక్కగా చేసుకోండి. టెంపుల్స్కి వాటికి వెళ్ళినా కూడా చక్కనైనటువంటి సహృద్భావ వాతావరణంలో సమైక్యంగా ఉంటూ ఆ పూజల ఫలితాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో టెంపుల్స్లో కళ్యాణాలు వంటివి, లింగోద్భవ అభిషేకాలు వంటివి జరుగుతాయి కాబట్టి క్రౌడ్ అది ఉండి గొడవలకు దిగకుండా ప్రశాంతంగా ఈ సమయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇదండి ఇవాల్టి వీడియో. నమస్తే.